ఫ్రెండ్స్, ఈరోజు నేను హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరుగుతున్న గ్రీన్ వెహికల్ ఎక్స్పోకి అయితే వచ్చాను. సో ఈ ఎక్స్పో వచ్చేసరికి డిసెంబర్ 12, 13, 14వ తేదీన అయితే జరుగుతుంది. ఎంట్రీ ఫ్రీ అన్నమాట. హైదరాబాద్ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఈ ఎక్స్పోని కనుక మీరు చూడాలనుకుంటే ఈ 3 తేదీల్లో ఇక్కడికి వచ్చేసేయండి. ఈ ఎక్స్పోని మీరైతే ఎక్స్పీరియన్స్ చేసేయండి. సో ఈ వీడియోలో ఇక్కడికి రాని వాళ్ళ కోసం నేను మీకు ఎక్స్పోని అయితే చూపిస్తాను. సో లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి ఏ కంపెనీస్ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఏం ప్రోడక్ట్స్ షోకేస్ చేశాయి అండ్ మొత్తం ఎక్స్పో టూర్ ఇచ్చేస్తాను. సో దాన్ని బట్టి మీకు ఈవీ ఎక్స్పో ఎలా ఉంటుందో అని ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. సో ఎలాంటి లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాము, ఈవీ ఎక్స్పోని ఎక్స్పీరియన్స్ చేసేద్దాము. సో దానికన్నా ముందు నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఫ్రెండ్స్, ఇదే ఎక్స్పో యొక్క ఎంట్రెన్స్. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లోని హాల్ నెంబర్ 2లో ఈ ఈవీ ఎక్స్పో అయితే జరుగుతుంది. సో ఇక్కడ సోలార్కి చెందిన కంపెనీస్, ఎలక్ట్రిక్ వెహికల్కి చెందిన కంపెనీస్ అండ్ బ్యాటరీస్కి చెందిన కంపెనీస్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాము. లోపలికి వెళ్ళి ఏమున్నాయో చూసేద్దాము. మనకి రిజిస్ట్రేషన్ అక్కడ అవుతుంది. అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇలా లోపలికి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్స్పోలోకి ఎంటర్ కాగానే మనకి ADMS వాళ్ళ స్టాల్ అయితే ఉంది. మరి ADMS కంపెనీ గురించి మీకేం తెలుసో ఒక్కసారి కింద కామెంట్ చేయండి. ఇక్కడ వీళ్ళ ADMS స్టాల్లో చాలా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. చెప్పాలంటే చైనాలో అవైలబుల్గా ఉండే ప్రతి ఒక్క బండిని వీళ్ళు ఇక్కడ దింపేశారు. ఇవి ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయి, ఇక్కడ లోడర్స్ ఉన్నాయి, అక్కడ మొత్తం కార్నర్స్లో ఎలక్ట్రిక్ స్కూటర్స్ పెట్టేశారు. ఇక్కడ వీళ్ళ ఎలక్ట్రిక్ బైక్స్ ఉన్నాయి. ఇదేదో షార్క్ డిజైన్లో దీనికి వీళ్ళు ర్యాప్ అయితే చేశారు. అండ్ ఇక్కడ ఫేక్ BMW లోగో ఉంది. అండ్ ఇక్కడ కూడా 2 ఎలక్ట్రిక్ బైక్స్ ఉన్నాయి. ఇది కూడా ఎలక్ట్రిక్ బైక్ ఎక్కడ చూసినట్టుంది. ఎక్కడ చూసారో కింద కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ షాంపూలు, ఏంది ఇది ఈవీ కంపెనీయా లేదంటే ప్రోటీన్ కంపెనీయా? షాంపూలు, ప్రోటీన్ షేక్స్, కిడ్స్కి ప్రోటీన్ షేక్స్ అంట. సో ఇవన్నీ అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ ఎలక్ట్రిక్ బండి ఉంది. ఇక్కడ HF డీలక్స్ ఎలక్ట్రిక్ వర్షన్లో ఉంది. అండ్ ఇక్కడ కూడా అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎలక్ట్రిక్ ట్రక్ కూడా ఉంది. సో ఎదురుగా ఎంట్రన్స్ అవ్వగానే ఎదురుగా వీళ్ళదే పెద్ద స్టాలు, ఎక్స్పోలో అతిపెద్ద స్టాలు వీళ్ళదే అని చెప్పుకోవచ్చు. అన్ని స్కూటర్సే. సో ఎలక్ట్రిక్ స్కూటర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో మొత్తం ఎక్స్పోకే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఇది ఉందని చెప్పుకోవచ్చు. సో చాలా పెద్ద స్టాల్ అయితే పెట్టారు. అండ్ ఇంకా ఇటు సైడ్ వచ్చేస్తే మినీ మెట్రో EV LLP అంట. సో వీళ్ళ దగ్గర ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే ఉన్నాయి. అది 1,80,000, ఇది 1,30,000 అండ్ ఇది 2 లక్షలు. సో ఇది క్యారియర్ ఎలక్ట్రిక్ ఆటో అన్నమాట. రేంజ్ డీటెయిల్స్ ఇవేమీ మనకు అనవసరము, ఎందుకంటే బేసిక్గా ఉంటాయి ఇవన్నీ. అండ్ ఇక్కడ ఏదో చిన్న స్టాల్ ఉంది, పక్కన ఏదో బ్యాంక్ అంట. సో ఇది ఈవీకి సంబంధించింది కాదు. అండ్ ఇక్కడ మన న్యూమరస్ మోటార్స్కి సంబంధించిన స్టాల్ అయితే ఉంది. ఇది డిప్లాస్ ఎలక్ట్రిక్ వెహికల్. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ వెహికల్. సో ఇక్కడ వీళ్ళ స్టాల్ అయితే ఉంది, న్యూమరస్ మోటార్స్. అండ్ పక్కన సౌర్యాన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అంట. సో ఇది సోలార్కి సంబంధించింది, మన ఈవీకి సంబంధించింది అయితే కాదు. అండ్ ఇంకా అసలు లోపలికి వచ్చేస్తే ఇక్కడ వింగ్స్ పవర్ అనే కంపెనీ వాళ్ళ స్టాల్ అయితే ఉంది. సో వీళ్ళ దగ్గర గ్రాఫైన్ బ్యాటరీస్ ఉన్నాయి, గ్రాఫైన్ బ్యాటరీస్ అండ్ ఛార్జర్స్ కూడా ఉన్నాయి, అలాంగ్ విత్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అన్నమాట. 26,500కి వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆఫర్ చేస్తున్నారు. ఇది డీలర్ ప్రైస్. బల్క్లో కొనుక్కుంటే మీకు 26,500కి ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తుంది. దాంతోపాటు ఏదో ట్రావెల్ బ్యాగ్స్ ఫ్రీగా ఇస్తున్నారంట. సో ఈ స్టాల్ ఒకటి ఉంది. మ్యాక్సిమం స్టాల్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి, కొందరు మాత్రమే పార్టిసిపేట్ చేశారు. సుర్జా కంపెనీ అంట ఇది. వీళ్ళది ఒక ఎలక్ట్రిక్ లోడర్ ఉంది ఇక్కడ, చాలా బాగానే స్ట్రాంగ్గా ఉంది ఇది. అండ్ ఇంకా లోపలికి వచ్చేస్తే ఇక్కడ ఇవన్నీ ఖాళీ స్టాల్స్. ఇక్కడ 3 Bond India ప్రైవేట్ లిమిటెడ్ అంట. సో ఇది బ్యాటరీ చాసిస్కి సంబంధించిన టెక్నాలజీ వీళ్ళ దగ్గర అయితే ఉంది. అండ్ ఇక్కడ పక్కన వ్యానిక్స్ అనే కంపెనీ ఉంది. సో వీళ్ళు బ్యాటరీకి సంబంధించిన BMS అండ్ ఛార్జర్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. సో వీళ్ళ స్టాల్ ఇక్కడ ఉంది. అండ్ ఇంకా పక్కన అన్ని ఖాళీనే ఉన్నాయి, ఎవరు పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. స్టాల్స్ అన్నీ చాలా ఖాళీగా ఉన్నాయి. అండ్ ఇక్కడ NK బైక్స్ అంట, ఫస్ట్ టైం వింటున్నాను వీళ్ళ పేరు. సో ఇక్కడ కూడా కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ అండ్ ఒక సింగిల్ ఎలక్ట్రిక్ బైక్ని వీళ్ళైతే ఇక్కడ డిస్ప్లే చేశారు. నాకు ఒకటి అర్థం కాదండి, హైదరాబాద్లో ఈ ఈవీ ఎక్స్పో అనేది జరుగుతుంది, బట్ మన ఏపీ తెలంగాణకి సంబంధించిన ఒక్క కంపెనీ కూడా నేను ఇక్కడ చూడలేదు. ఎక్కడెక్కడ నుండో వచ్చి వీళ్ళు ఇక్కడ ఈ స్టాల్స్ అయితే పెట్టారు, బట్ మన ఏపీ తెలంగాణ నుండి ఉన్న కంపెనీస్ మాత్రం ఒక్కటి కూడా ఇక్కడ రాలేదు. రీజన్ ఏంటో నాకు తెలియదు. మరి ఇక్కడ ఎక్స్పో జరుగుతుందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదా, లేదంటే డబ్బులు ఖర్చు అవుతాయని వాళ్ళు రాలేదా నాకు తెలియదు. కానీ వచ్చి ఉంటే బాగుండు. ఎక్కడెక్కడ నుండో వచ్చి ఇక్కడ హైదరాబాద్లో వీళ్ళు డిస్ప్లే చేసుకుంటున్నారు. మన కంపెనీస్ మనం చూపించుకోకపోతే ఎలా తెలిసేది? సో వస్తే బాగుండు నా ఒపీనియన్. బట్ ఆపర్చునిటీ మాత్రం ఖచ్చితంగా మిస్ చేసుకున్నారండి. ఎందుకంటే చూడండి, ఇదేదో
వర్కాస్ అనే కంపెనీ అన్నమాట. సో ఇక్కడ చూడండి ఎంత పెద్దగా వీళ్ళు ఇక్కడ ఆర్గనైజ్ చేసుకొని వాళ్ళ స్కూటర్స్ని ఇక్కడ డిస్ప్లే చేసుకున్నారు, వాళ్ళ బైక్స్ని ఇక్కడ డిస్ప్లే చేసుకున్నారు. అండ్ ఇక్కడ వాళ్ళకి మంచి లీడ్స్ వస్తున్నాయి, మంచి డీలర్స్ కస్టమర్స్ చాలా బాగా ఇంటరాక్ట్ అవుతున్నారు. సో ఇలా మీరు కూడా పార్టిసిపేట్ చేసి ఉంటే మీకు వచ్చే వాళ్ళని నా ఉద్దేశము. బట్ ఇక్కడ వర్కాస్ అనే కంపెనీ వాళ్ళు వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ని ఇక్కడ డిస్ప్లే చేసుకుంటున్నారు, కస్టమర్స్ అండ్ డీలర్స్తో ఇంటరాక్ట్ అవుతున్నారు. మళ్ళీ ఇక్కడ ADMS స్టాల్ వచ్చేసింది. సో ఇది ఫస్ట్ హాఫ్ అన్నమాట. ఫస్ట్ హాఫ్లో మనకి చూడడానికి ఎన్విరాన్మెంట్ అయితే ఎలా ఉంది, మొత్తం ఖాళీ ఉంది, ఎవరు పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. మరి వీళ్ళు ప్రమోషన్ చేసుకోలేదా లేదంటే కంపెనీస్ రిజెక్ట్ చేశాయి అన్నది లోపల వాళ్ళకే తెలియదు, మనకైతే ఏం తెలియదు. సో ఇంకా అసలు లోపలికి వెళ్ళిపోదాము. ఇక్కడ XWLS ఎలక్ట్రిక్ ప్రైవేట్ లిమిటెడ్ అంట. ఆల్ఫాబెట్స్లో 4 అక్షరాలు తీసుకొని కంపెనీ పెట్టేశారు. ఇక్కడ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయి, ఒక ఎలక్ట్రిక్ బైక్ ఉంది, ఇవన్నీ సేమ్ మోడల్స్. సో వీళ్ళు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. అలాంగ్ విత్ గ్రాఫైన్ బ్యాటరీస్ అండ్ ఛార్జర్స్ని కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ ఈవెంట్ అనే కంపెనీ ఉంది. సో వీళ్ళ దగ్గర ఒక 3 వీలర్ ఉంది అండ్ ఒక 4 స్కూటర్ మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఈవెంట్ ఇది ఎక్కడ కంపెనీ నాకు తెలియదు, బట్ వీళ్ళు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. సో ఈ 3 వీలర్ మాత్రం చూడడానికి కొంచెం బాగుంది. సో ఇంకా అసలు లోపలికి వెళ్ళిపోతే ఇక్కడ XWLS వాళ్ళ ఎదురుగా మన మోటో వరల్డ్ వాళ్ళు అయితే ఉన్నారు. ఇది కోల్కతా బేస్డ్ కంపెనీ అనమాట. 3 ఎలక్ట్రిక్ సైకిల్ మోడల్స్ని అండ్ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ని వీళ్ళు ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. వీటిపైన మనం డెడికేటెడ్ వీడియో కూడా చేసాము. సో మళ్ళీ కుదిరితే ఒకసారి ఎక్స్పోలో మళ్ళీ ఒకసారి వీడియో చేయడానికి ట్రై చేద్దాము. అండ్ ఇది సేమ్ XWLS కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇంకా అసలు లోపలికి వచ్చేస్తే అండ్ ఇక్కడ ఎనెట్రాన్ పవర్ ఆన్ అండ్ ఆన్ అంట. సో ఎనెట్రాన్ అనే కంపెనీ వాళ్ళు వాళ్ళ బ్యాటరీస్ని ఛార్జర్స్ని ఇక్కడ డిస్ప్లే చేశారు. అంటే వీళ్ళ దగ్గర బ్యాటరీస్ అండ్ ఛార్జర్స్ ఉన్నాయి, బోత్ లిథియం అయన్ బ్యాటరీస్ అండ్ గ్రాఫైన్ బ్యాటరీస్ అలాంగ్ విత్ ఆల్ టైప్ ఆఫ్ ఛార్జర్స్ని వీళ్ళు ఇక్కడైతే పెట్టారు. అండ్ దీని పక్కన మనకి MLR మోటార్స్ అంట. సో వీళ్ళ దగ్గర కూడా ఒక ఎలక్ట్రిక్ ఆటో ఉంది, కొన్ని చిన్న ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో వీళ్ళు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. సో ఇంకా మనం లోపలికి వెళ్ళిపోదాము. ఇక్కడ ఎనర్జియాన్ పవర్ మ్యాక్స్. సో వీళ్ళు కూడా బ్యాటరీస్ని ఇక్కడ షోకేస్ చేశారు. ఇవి మనకి సోలార్ బ్యాటరీస్, ఇన్వర్టర్ బ్యాటరీస్, ఈవీకి సంబంధించిన బ్యాటరీస్ అయితే కాదు. కొన్ని ఈవీ కంపెనీస్ ఉన్నాయి, కొన్ని సోలార్ కంపెనీస్ కూడా ఉన్నాయి. సో ఇది కూడా ఒక సోలార్ కంపెనీ, ఇయాన్ టాయ్ అంట, మేబీ చైనాకి చెందిన కంపెనీ అనుకుంటా. ఒక సోలార్ ప్యానల్ని వీళ్ళు ఇక్కడ డిస్ప్లే చేశారు. అండ్ ఇక్కడ BU4 ఆటో ప్రైవేట్ లిమిటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అండ్ బైక్స్ అంట. వీళ్ళు 3 మోడల్స్ని ఇక్కడ డిస్ప్లే చేశారు. అండ్ ఇంకా అసలు లోపలికి వచ్చేస్తే సిమ్ పవర్ టెక్నాలజీ అంట. సోలార్కి సంబంధించిన కొన్ని DC-DC కన్వర్టర్స్ ఉంటాయి కదా, సో అవి వీళ్ళు ఇక్కడ డిస్ప్లే చేశారు. అండ్ ఇంకా అసలు లోపలికి వెళ్ళిపోతే రగ్గడ్ సోలార్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఇక్కడ ఇంకో స్టాల్ ఉంది. సో వీళ్ళ దగ్గర కూడా కొన్ని సోలార్ ప్యానల్స్ అయితే ఉన్నాయి. ఇంతే, ఇంకా మనం ఎండ్కి వచ్చేసామని చెప్పుకోవచ్చు. ఇంకా దీని పక్కన ట్రూ పవర్ లిమిటెడ్ అంట. ఇది మనం ఎర్తింగ్ ఇచ్చుకుంటాం కదా, సో దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫోల్క్స్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది కూడా సమ్ చిప్ లెవెల్ కాంపోనెంట్ ఇక్కడైతే వీళ్ళు డిస్ప్లే చేశారు. ఒక కనెక్టర్స్ ఉన్నాయి. ఇంకా అసలు ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ క్రియేటివ్ ఫాస్ట్నర్స్, సో చిన్న చిన్న నట్ బోల్స్ ఉంటాయి కదా, సో దానికి సంబంధించిన కంపెనీ ఇది. అండ్ ఇక్కడ కూడా కొన్ని ఖాళీ స్టాల్స్, చూడండి ఇన్ని ఖాళీ స్టాల్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ యాక్సోనిఫైడ్ టెక్ సిస్టమ్స్, వీళ్ళు ఛార్జర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. అండ్ దీని పక్కన ఉద్యోగి సమ్ సేఫ్టీ ప్రికాషన్స్కి సంబంధించిన స్టాల్. అండ్ ఇది మీడియాకి సంబంధించిన స్టాల్. అండ్ ఇది అజయ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఇవి కూడా సోలార్ సిస్టమ్స్కి సంబంధించిన స్టాల్ అనుకుంటా. కేబుల్ మేనేజ్మెంట్, ఎర్తింగ్ మెటీరియల్స్, ఫ్యాబ్రికేషన్ మెటీరియల్స్ అవన్నీ వీళ్ళు ఇక్కడ డిస్ప్లే చేశారు. అండ్ ఇక్కడ మనకి శక్తి అనే బ్యాటరీ సంబంధించిన కంపెనీ అనమాట. సో ఇవి కూడా ఇన్వర్టర్ బ్యాటరీస్ ఉన్నాయి, ఈవీ బ్యాటరీస్ అయితే లేవు. సోలార్ ఇన్వర్టర్కి సంబంధించిన బ్యాటరీస్ వీళ్ళు ఇక్కడ పెట్టారు. అండ్ దీని పక్కన టెరనోవా అనే కంపెనీకి సంబంధించిన స్టాల్ ఉంది. సో వీళ్ళు కూడా హోమ్ ఇన్వర్టర్స్, ఛార్జర్స్, కస్టమైజ్డ్ బ్యాటరీ ప్యాక్స్ని వీళ్ళు ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఛార్జర్స్ లేవు, బ్యాటరీ ప్యాక్స్ అండ్ ఇన్వర్టర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ముందుకు వచ్చేస్తే వెంటప్ వెంచర్స్ అంట. ఇదేదో కూలింగ్ సిస్టమ్స్కి సంబంధించిన కంపెనీ. అండ్ ఇక్కడ మన బజాజ్కి చెందిన స్టాల్ అయితే ఉంది, వరుణ్ బజాజ్ వాళ్ళ స్టాల్ అనుకుంటా ఇది. ఇక్కడ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అండ్ బజాజ్ ఫ్రీడమ్ 125cc బైక్ని ఇక్కడ డిస్ప్లే చేశారు. సో బజాజ్ నుండి ఇవి రెండే గ్రీన్ వెహికల్స్ కాబట్టి ఈ 2 వెహికల్స్ వీళ్ళు ఇక్కడ డిస్ప్లే చేశారు. అండ్ నెక్స్ట్ మనము మ్యాసిమో సోలార్ అనే స్టాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇది కూడా సోలార్కి చెందిన కంపెనీ. వీళ్ళ దగ్గర సోలార్ ప్యానెల్స్, ఇన్వర్టర్స్, బ్యాటరీస్ అయితే ఉన్నాయి. అండ్ మళ్ళీ మనం ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసాము.
చేసాము. సో ఇంతే అనమాట హైదరాబాద్లో జరుగుతున్న ఈవీ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేసిన కంపెనీస్ అండ్ వాళ్ళు డిస్ప్లే చేసిన ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే అవి అంతగా ఇంట్రెస్టింగ్ ఏం కనిపించలేదు. మ్యాక్సిమం అన్నీ నాకు తెలియని కంపెనీసే వచ్చాయి, తెలిసిన కంపెనీస్ ఏవో ఒక 2-3 ఉన్నాయి అంతే. సో ఇదన్నమాట మరి 2024 ఎండింగ్ డిసెంబర్లో జరుగుతున్న ఈవీ ఎక్స్పో, హైదరాబాద్లో జరుగుతున్న ఈవీ ఎక్స్పోలో కంటెంట్ అయితే ఇదన్నమాట. మరి ఈ స్టాల్స్పై మీ అభిప్రాయం అంటే కింద కామెంట్ చేసేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.